పేరేంటి? నా పేరు వచ్చి రాధాకృష్ణ శివాల్ సెట్ అండి. ఏ ఊరండి? మాది పెద్ద పలకలూరు 41 డివిజన్. ఈ ఎలక్షన్ ఎవరు వస్తారు, చంద్రబాబు జగన్? చంద్రబాబు అనేది అసలు మా ఊర్లోనే లేదండి. మా ఊరు మొత్తం వచ్చేసి 8,000 ఉందండి మొత్తం ఓటింగు. దాంట్లో 6,000 దాకా మనకి వైసీపీకి మెజార్టీ వస్తుంది అనుకున్నాం. మొత్తం పోలయ్యేది 6,000, మెజార్టీ వచ్చేసి 2,500 వచ్చింది. జగన్ గారు మంచి చేశారు, రాష్ట్రానికి ఎలా డెవలప్ చేశారు? మరి జగన్ వారి వల్ల ప్రతి కుటుంబం లబ్ధి పొందిందిగా. అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, ఇంకా ఏదైనా ప్రతి కుటుంబంలో కూడా లబ్ధి అనేది జరిగింది. మాకు వచ్చినాయండి. మాకు వచ్చేపాటికి మా పిల్లలకి అమ్మఒడి పడింది. మా అమ్మకి 40 సంవత్సరాలకి చేయూత ఇది పథకం ఇచ్చారు. అన్నీ వచ్చినాయి మాకు. అది ఇంటి పట్టా కూడా మా అమ్మాయిలకు వచ్చింది, మా చెల్లెలకు వచ్చింది. రైతు భరోసా కూడా పడింది. చంద్రబాబు మన పింఛన్ ఇస్తే అడ్డుకున్నారు, అదేవిధంగా కొన్ని పథకాలు ఇస్తుంటే రాకుండా అడ్డుపడ్డారు కదా. విద్యా దీవెన, వసతి దీవెన, సబ్సిడీ ఇలాంటి కొన్ని పథకాలు ఇవ్వకుండా ఈసీకి ఫిర్యాదు చేశారు. మెయిన్గా వచ్చేసి ఇప్పుడు 62 లక్షల మందికి పింఛన్లు ఇస్తుందండి మన ప్రభుత్వం. వీళ్ళందరూ చిన్న ముసలాముతక వాళ్ళందరూ సచివాలయాలకు వచ్చి తీసుకోవాలంటే వాళ్ళు పాపం ఎండకి వాళ్ళు చాలా ఇది పడుతున్నారండి. ఇంకొక నెలగా కష్టపడేది, ఇంకో నెల తర్వాత మళ్ళీ మొత్తం వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. మన సీఎం జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి ఇంటికి మళ్ళీ వస్తారండి. వాలంటీర్లు వచ్చేసి అన్ని పథకాలు చేస్తారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రైతులకి జగన్ గారు కొన్ని మనీ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారా? అంటే ఏ విధంగా సాయం చేశారు? ఇప్పుడు అసలు మేలు అంతకుముందు ఒక రైతు ఏదైనా పని చేయించుకోవాలంటే ఎక్కడికో గుంటూరు వెళ్ళి చేయించుకోవాలి. ఇవాళ వచ్చేసి రైతు భరోసా కేంద్రాలు కానీ ఇవన్నీ కూడా మన ఊర్లోనే మన సొంత గ్రామంలోనే మొత్తం చేశాడు. మరి ఇంకా అసలుంటప్పుడు రైతులకు కూడా ఇప్పుడు మనం కేంద్రం ఇచ్చేది కాకుండా మన ప్రభుత్వం జగన్ గారు కూడా వాళ్ళకి కూడా డబ్బులు బాగానే ఇస్తున్నారండి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తే జగన్ గారు తన ప్రజల దగ్గర ఉన్న భూములు లాకెళ్తారని చంద్రబాబు అంటున్నారు. అందుకేనండి ఇప్పుడు ఆ యాక్ట్లో A1 ఎవరు, A2 ఎవరి పేర్లు రాశారు? A1 చంద్రబాబు నాయుడు గారు, A2 లోకేష్. మరి CID వాళ్ళు అది తీసుకున్నారుగా. మరి అసలు అది యాక్ట్ కేంద్రం అసలు మేము చెప్పలేదని చెప్పింది. మరి వీళ్ళు ఎందుకు ప్రచారం చేశారు? మరి ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఓట్ల కోసం అండి, లబ్ధి కోసం. అది ల్యాండ్ టైటిల్ యాక్ట్ రావడం వల్ల మంచిదే అంటారా? అసలు ఇప్పుడు ఎవరి భూమి ఎవరికి వాళ్ళ పేరు మీద వచ్చింది కండి. ఇప్పుడు ఎవరి భూమి వాళ్ళ పేరు మీద ఉంటే ఇంకా అసలు రైతుకి ఇంకా బాధ ఏముంది? మంచిదే అంటారు. మంచిదేనండి అది. జగన్ ఒక రౌడీ అంతకుడు అంటున్నారు, కిరాతకుడు అంటున్నారు. అంతకుడు రౌడీలు అంటే అది తప్పు మాట అండి. అది ఇప్పుడు ప్రతి కుటుంబం అది నాకు అది ఓటేసారా ఓటేయలేదా అని కూడా చూడాల. అందరికీ ఏ కులంలో అయితే వాళ్ళు ఉండారో, అర్హులు ఉండారో అందరికీ ఇచ్చాడు. ఒకళ్ళు మన పార్టీ అని కాదు, టీడీపీ అని కాదు, జనసేన అని కాదండి. అన్ని పార్టీలకు వాళ్ళు కూడా వాళ్ళు అర్హులై ఉంటే చాలు, పేదలు అందరికి ఇచ్చాడు. చంద్రబాబు డెవలప్ చేయడం ఒక విజన్ ఆయన తప్ప ఎవరు చేస్తారు కదా. ఏ విజన్ అండి? ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏ ఒక్క పథకం అన్నా గుర్తొచ్చిద్దాం మనకి? చెప్పండి. ఇప్పుడు జగన్ గారు పేరు చెబితే చిన్న పిల్లల కాడి నుంచి జగన్మోహన్ అంటారు. అదే చంద్రబాబుని తాత అంటారా ఎవరైనా? మరి ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన చేసింది ఏంటి చెప్పండి? రాష్ట్రానికి ఏం చేశాడు చెప్పాలి ముందు. అది చెప్పి ముందు ఆయన లేదు ఓట్లు అడగాలి. 14 సంవత్సరాలు నేను ఇది పలానా పథకం చేశాను అని చెప్పుకునే దమ్ము టీడీపీకి లేదు. వైసీపీకి వచ్చేసి 130 నుంచి 140 సీట్ల పైన వస్తాయండి. పక్కా గెలిపిస్తామండి. ఓకే, థ్యాంక్ యూ.